ఈరోజు మన బీజేపీ అభ్యర్థి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అభ్యర్థి, సేవని పరమావధిగా ముందుండి నడిచే వ్యక్తి అభ్యర్థి చల్మల కృష్ణ గారిని వారి యొక్క నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో త్యాగానికి ప్రతిరూపం మన మనోహర్ రెడ్డి. సభాధ్యక్షులు కిషన్ గౌడ్ గారు, వీరారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులు మరియు మన బలగం అండ్ బలగం బీజేపీ కార్యకర్తలు అండ్ క్యాడర్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. క్యాడర్ ప్రపంచంలో ఎవరైనా అమ్ముడుపోతారు కానీ బీజేపీ క్యాడర్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని చెక్కులు ఇచ్చినా కూడా ముప్పాటికి కాషాయం జెండా వీడినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మన బలం మోడీ గారు, మన బలగం మన బీజేపీ క్యాడర్, మన బలం బలగడం మన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి, మన గుర్తు గుర్తు. ఈ 4 గుర్తుంచుకోండి. మన బలం మోడీ గారు, మన బలగం క్యాడర్, మన అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి, మన గుర్తు గుర్తు. మీ అందరికీ తెలుసా? తెలుగు తెలుసు కదా. చలమల్ల అంటే ఏంది? చలిమే. ఎంత తోడిదా ఎంత తోడిదా ఉంటది. ఆ 2 కేసులు డ్రై అయితే గానీ ఇది డ్రై కాదు. మీరు బేఫికర్ ఉండండి. उन एक बोले तो हम 2 बोलेंगे, उन 2 बोले तो हम 4 बोलेंगे, उन बोलो जीतेंगे. Yes? Any doubt? జెండా పాటింగే. వచ్చింది క్యాడర్, ఇక్కడ వచ్చింది క్యాడర్. ఎవరు అధ్యక్షకు వచ్చినటువంటి క్యాడర్ లేదు, ఓన్లీ కాషాయ క్యాడర్. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఆత్మవిశ్వాసం ఉంది, గెలిపియాలని తపన ఉంది. పక్కన మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ పక్కన నేనున్నాను. ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. నాదొకటే విజ్ఞప్తి, మనం డబ్బలు దర్చుకుంటే సరిపోదు. మనం పనిచేయాల్సింది పోలింగ్ బూతులో, మనం పనిచేయాల్సింది బూతులో. ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మనకు 15 రోజులు ఉంది. 2 రోజులు దీపావళి వదిలిపెడితే 15 రోజులు మీరు నాకు ఒట్టేసి చెప్పాలి. నో బియ్యం మోసుడు, నో ఎల్లమ్మ పండుగ, నో దావతులు, నో ఉపరం పండుగ, ఓన్లీ బీజేపీ పండుగ. అది రెడీ? నిజంగా నేను చెప్తున్నా, మనం ఇంత బలంగా ఉంది. మన దగ్గర ఉన్నదే 307 310 బూతులు. ఉదయం మన దగ్గర 10,000 మంది ఇక్కడే ఉన్నారు. మనం అందరం చేయాల్సింది బూతు రాజకీయాలు. నేను ఒకటి మీకు చెప్తున్నా, ఈ గడ్డ మీద నిలబడి, రేపు డిసెంబర్ 3 తర్వాత మనం కింగ్ లేకుంటే కింగ్ మేకరు, మిగతా వాళ్ళందరూ బొంగి అవుతారు. గుర్తుపెట్టుకోండి, నేను డాక్టర్ని, నేను అన్ని ఆలోచించే చెప్తాను. మనం కింగ్ అవుతాం లేకుంటే అవుతాం. 3వ తారీఖు తర్వాత మీ అందరినీ తోలుకొని ప్రగతి భవన్ బద్దలు కొట్టి గేట్లు ఆడ కూర్చోబెట్టి చాయ్ బిస్కెట్లు ఇవ్వాలని నా తపన. మీరు గుర్తుంచుకోవాలి. ఇకపోతే చెండూరు ఇది అయ్యా 10 ఏళ్ళు పాలించారు, ఏమన్నా చేంజ్ అయిందా? అభ్యర్థి ఆస్తులు
100,000 కోట్లు పెరిగినాయి కదా, పెరిగినాయి కదా. మరి మునుగోడు గోడు తిరిగిందా? 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా? నిరుద్యోగ శివన్నగూడెం రిజర్వాయర్ అయిందా? పాలమూరు ఢిల్లీ ఎత్తిపోతల పథకం అయిందా? ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ వచ్చిందా? ఇక్కడ 100 పడకల హాస్పిటల్ వచ్చిందా? నథింగ్. కానీ మోడీ గారు మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 22,500 కోట్లతోని మన డబ్బులతోని రింగ్ రోడ్డు శాంక్షన్ చేశాము. RRR అయిపోతే ఇక్కడ భూములు కోకాపేట భూములు అయితే మర్చిపోవద్దు. కోకాపేట తక్కువ కాదు, అది అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి మీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకో అభ్యర్థి ఉన్నాడు. మా పీర్ల పండుగ అప్పుడు ఊగుతారు కదా, ఒక్కడే నేను అడుగుతున్నా. ఈ యొక్క 15 సంవత్సరాల్లో ఒక వైట్ పేపర్ చేయి, నేను ఇది చేసిన ఆ క్యాండిడేట్ ఇంకోటి బీఆర్ఎస్ పెద్ద మనం అడగాల్సిన పని లేదు. ఈ అభ్యర్థిని అడుగుతాం, నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మీరు ఒక పాంప్లెట్ విడుదల చేయండి. ఈ 15 సంవత్సరాల్లో మీరు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మాజీ ఎమ్మెల్యే అయ్యారు, మాజీ ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, మాజీ ఎమ్మెల్సీ అయ్యారు. మీరేం చేశారు? ఏం చేశారు చెప్పండి. బూరనరసాయి గౌడ్ చెప్తాడు. అర్థమైంది. మీరు ఇక్కడ గెలిపించేది విజిటింగ్ కార్డ్. మీరు బూరనరసాయి గౌడ్ చెప్తాడు. ఏం చెప్తాడు? నేను 5 ఏళ్లే ఎంపీ, ఎయిమ్స్ తీసుకొచ్చిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను కొట్లాడినా మోడీ గారు ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం తెచ్చిన, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చిన, జాతీయ రహదారులు తెచ్చిన, కులవృత్తి భవన్ తెచ్చిన, శివన్నగూడెం పాలమూరు రంగారెడ్డికి ఒక్క పైసా ఖర్చు లేకుండా మోడీ గారు ప్రభుత్వంతో అన్ని పర్మిషన్లు తెప్పించినాం. వాట్ డిడ్ యు డు? కానీ రేపు మా చరమల్ల కృష్ణారెడ్డి అభ్యర్థి అయితే, ఎమ్మెల్యేగా గెలిస్తే ఓన్లీ డెవలప్మెంట్, జీరో కరప్షన్. మేము ఎట్లా ఉంటాం? చరమల్ల కృష్ణారెడ్డి ఆయన చూస్తే నాలాగా అనుకుంటున్నా. నేను కూడా ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చాను, కష్టపడి సంపాదించిన, అవి అమ్మి పెడుతున్నా. ఆయన కష్టపడి సంపాదించండు, అమ్మి పెడుతుండు. నువ్వైతే ఏం సంపాదించాలి కదా. భువనరసాయి గౌడ్ ఆస్తులు తగ్గినాయి, భువనగిరి పార్లమెంటు ఆస్తులు పెరిగినాయి, అక్కడ ఆస్తులు పెరిగినాయి. మీ ఆస్తులు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ భృతి, 3 ఎకరాల భూమి, డెవలప్మెంట్. ఒక జేబులో పాంప్లెట్, జేబులో గుండెలో సబ్జెక్టు, గుండెలో సబ్జెక్టు, జేబులో పాంప్లెట్, గుండెలో సబ్జెక్టు, షర్టు మీద కమలం గుర్తు, ఇంటింటికి తిరిగి ఓట్లు ఇప్పించేసి గెలిపించాల్సిన బాధ్యత మీదని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మాత్రం 15 రోజులు, ఓన్లీ 15 days డ్యూ టు ద పార్టీ, we will get you MLA. Thank you very much.